గత కొంతకాలంగా అన్ని టీవీ ఛానల్స్‌లో మనం చూస్తానే ఉన్నాం. 'ధర్మ మహేష్' అనే ఒక ఆయన, 'గౌతమి' అనే ఒక ఆవిడ మధ్య అంటే భార్యాభర్తల గొడవ. ఈ భార్యాభర్తల పంచాయతీని చాలా ఛానల్స్ చక్కగా ఎంటర్‌టైన్ చేసుకుంటూ వాళ్ళ టీఆర్‌పీ రేట్లను పెంచుకుంటున్నాయి. వీళ్ళకి మాత్రం న్యాయం జరిగింది లేదు. సీ ఒక సమస్య వచ్చింది సరే, ఫస్ట్ భార్య వచ్చింది. మా ఆయన ఇట్లా, మా ఆయన అట్లా అని చెప్పి ఆవిడేదో ఫుటేజులు బయటపెట్టింది. సంతోషం. అందరూ తెగ వాడేశారు. ఆవిడని కూడా బాగా ఇంటర్వ్యూలు చేశారు. ఆవిడ కూడా చక్కగా అన్ని ఛానల్స్‌ని ఎంటర్‌టైన్ చేసుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు నిన్న వాళ్ళ ఆయన వచ్చాడు. సరే, తన ప్రాబ్లమ్‌ని కూడా తను చెప్పుకున్నాడు. 2 కోణాలు విన్నారు అందరూ కూడా. ఇక్కడ ఓవరాల్‌గా అర్థమైంది ఏంటంటే, నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఫస్ట్ ఒక అమ్మాయి బయటకు వచ్చింది. సరే, మా ఆయన ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నాడు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పావు. నీ హస్బెండ్‌ని చక్కదిద్దుకునే అంటే నీ చేయి దాటిపోయాడు. నీ చెప్పు చేతుల్లో లేడు. కాబట్టి నువ్వు పెద్దల దగ్గరకన్నా వెళ్ళాలి, లేకపోతే కోర్టునన్నా ఆశ్రయించాలి, లేదా పోలీస్ స్టేషన్‌కన్నా వెళ్ళాలి. సరే, వాటెవర్, తను ఒక సెలబ్రిటీ కాబట్టి రచ్చ చేద్దాం అనుకొని టీవీ ఛానల్స్‌కి అన్నిటిని తిరుగుతున్నా. వాళ్ళు కూడా చాలా చక్కగా రెడ్ కార్పెట్ పరిచి మరీ ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్, అంతవరకు బాగానే ఉంది. నిన్న ధర్మ మహేష్ చాలా కాలానికి వచ్చాడు. మొన్నటి వరకు అతను రాలేదు అంటే ఏదో అంటే ఇతని వైపే తప్పు ఉందేమో అన్నట్లుగా మాట్లాడుకున్నారు చాలామంది. ఈవెన్ నేను కూడా ధర్మ మహేష్తో మాట్లాడాను. తను కూడా ఒకసారి కలిసి మాట్లాడదామండి ఒక పెయిన్ ఉంది తనలో. సరే, ఏంటో చూద్దాంలే, ఏంటో పెయిన్. నిన్న టీవీ ఛానల్ లైవ్లో చూసా, మొత్తానికి వచ్చేసాడు. అంతకుముందు వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. ఏం జరుగుతూ ఉంది అంటే, తను తన భార్య గురించి మాట్లాడుతున్నాడు, తన భార్య తన గురించి మాట్లాడుతుంది. ఈ మధ్యలో కొత్త క్యారెక్టర్స్ అన్నీ ఎంటర్ అవుతున్నాయి. ఆ కొత్త క్యారెక్టర్స్ ఏంటి అంటే, ఒక క్యారెక్టర్ మనకు తెలుసు ఆల్రెడీ, రీతు చౌదరి. పాపం ఆవిడ బిగ్ బాస్ హౌస్లో ఉంది, అందరి కళ్ళ ముందే ఆవిడ అక్కడ ఉంది. కానీ ఆవిడకి తెలియదు బయట ఇంత రచ్చ జరుగుతుందనేసి. అండ్ కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా ఇంటికి అర్ధరాత్రులు వచ్చేది, ఎంతమంది ఇళ్ళకి ఇలా తిరుగుతుందో అనే ఒక పదాన్ని గౌతమి వాడింది. ఇది చాలా అభ్యంతరకరమైన పదం. ఎందుకంటే నీతో వాదించడానికో, లేకపోతే నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పడానికో, పోనీ నిజమని ఒప్పుకోవడానికో, వాటెవర్, అమ్మాయి లేదు, ఏదో ఒక రీజన్ నీకు చెప్పడానికి. అమ్మాయి లేదు అంటే ఎక్కడికో తప్పిపోలా. మన కళ్ళ ముందే ఉంది, పక్కన బిగ్ బాస్ హౌస్లో ఉంది. అందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్లో ఉంటే వాళ్ళకి బయటి సమాచారాలు ఏమీ అందవు అని చెప్పేసి. అండ్ ఒక సెలబ్రిటీ ఇంటికి ఇంకో సెలబ్రిటీ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మధ్య బెడ్ రిలేషనే ఉంది అనుకుంటూ ఉండడం అసలు నిజంగా చాలా తప్పది చెప్పాలి అంటే. ఎందుకంటే ఏ రీజన్కైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి, వాళ్ళ మధ్య నిజంగా సంబంధమే ఉంటే ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా అలాంటివి ఏం లేవు మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో. జస్ట్ కలిసి లిఫ్ట్లో దిగారు, అలా సెల్లార్లో వచ్చారు, అంతే. అండ్ బెడ్రూమ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అంటే నువ్వు అలా చెబితే వాళ్ళు ఒప్పుకోవాలి. అవునవును, అయ్యో మీ దగ్గర వీడియోలు ఉన్నాయా అని. అసలు వాళ్ళ ఇంట్లో తనకు తెలియకుండా కెమెరాలు పెట్టడమే చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఎవరైనా సరే, నీ హస్బెండ్ అయినా సరే, హస్బెండ్ భార్య విషయంలో అయినా సరే, మీరు నిజం కావాలంటే కోర్టుకు వెళ్ళండి, అది తప్పే, 100% తప్పే. ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ పర్సనల్ మన కదలికలని చిత్రీకరించడం, సీక్రెట్గా కెమెరాలు పెట్టి చిత్రీకరించడం 100% తప్పు. అండ్ ఇంకొకటి, వాయిస్ రికార్డింగ్లు, కాల్ రికార్డింగ్లు, వీడియోలు తీసుకుంటున్నారు. అంటే జీవితాన్ని జీవించట్లా ఎవరు కూడా, ప్రదర్శించుకుంటున్నారు. ఏదో అనుమానాలతో అన్నీ రికార్డ్ చేసుకుంటూ ఒక ఫుటేజ్ పెట్టుకుంటూ, ఇక వీళ్ళందరూ ఎప్పుడు కలిసి ఉన్నారో తెలియట్లా. అండ్ ధర్మ మహేష్ వైపు నాకెందుకు కొంచెం న్యాయం కనబడింది అంటే, నెంబర్ 1, అతను ఒక టీవీ ఛానల్లో ఒక జర్నలిస్ట్తో తనకి ఇప్పుడు విభేదమైంది. ఆ జర్నలిస్ట్ సవాల్ విసురుతున్నాడు, ఏ అని చెప్పేసి. అండ్ లైవ్లో ఒక రౌడీ షీటర్గా పేరున్నటువంటి, గతంలో ఇప్పుడు కాదు పాపం, ఆయన ఫ్యామిలీతో చాలా చక్కగా ఉన్నాడు, ఆయనకి లైన్ కలిపి మరీ మ్యానిపులేట్ చేశారు లైవ్లోనే. మీ గురించి ఇలా చెప్తున్నారు, మీ పేరు వాడుకొని అలా చేశారు, ఇలా నిజంగా అలా పేరు వాడుకొని చెప్పారు అనేది ఈ అమ్మాయి చేసిన ఆరోపణ. అది ఎంతవరకు నిజమో తేల్చాలి అక్కడే. అది నిజమే అని నిర్ధారించి లైవ్లో ఆయనకి కాల్ కలిపి మళ్ళీ ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఈ అమ్మాయికే తన సపోర్ట్ ఉంటుంది అనేలాగా చేసి ఒక మ్యానిపులేషన్ జరిగింది. నెక్స్ట్, ఆ జర్నలిస్ట్ ఆ అమ్మాయి తరఫున నిలబడితే ఇట్స్ ఓకే, తప్పేం లేదు. ఒక ఆడపిల్ల తరఫున నిలబడ్డాడు, మంచి విషయమే. అది తప్పున్నా ఒప్పున్నా
ఒక ఆడపిల్ల వయసుగా ఒక జర్నలిస్ట్ అంటే తను కూడా ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో నిలబడ్డాడు అనుకుందాం. ఒక అమ్మాయికి కష్టం వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది, ఆ అబ్బాయి ఇంటికి తను ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పేసి ఈయన చెప్పాడు. ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటా రీల్స్ చేసుకుంటూ ఆ ప్లేటు, ఆ కుర్చీ, ఆ డైనింగ్ టేబుల్, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అది ఆ అబ్బాయికి సంబంధించిన ఫ్లాట్. ఇతను అక్కడికి వెళ్ళి హాయిగా విందు ఆస్వాదించి మళ్ళీ రీల్స్ చేసుకొని ఇన్ని చేసుకున్నాడు. ఆ అబ్బాయికి అది నచ్చల. నా ఇంట్లో నీకేం పని అని అడిగాడు. దానికి సమాధానం ఎవడు చెప్తాడు ఇప్పుడు? నెక్స్ట్ సవాల్ విసిరితే అంటే ఆ సవాల్లో కూడా ఎలా ఉందంటే నిజంగా ఇంతక ఆయన మాట్లాడిన కాల్ కూడా ఒక రౌడీ షీటర్ గతంలో పేరున్నటువంటి ఆయన్ని నిజంగా ఇప్పుడు కూడా అతను రౌడీ అని పోర్ట్రే చేస్తా కాల్ చేశాడు. నెంబర్ 1 ఆయన చెప్పుకున్నాడు, నాకు కూతురు ఉంది, నాకు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, నాకు భార్య ఉంది, నేను పద్ధతిగా ఉంటాను. ఒకప్పుడు నా మీద అలాంటి ఆరోపణలు ఉన్నవి నిజమే, బట్ ఇప్పుడు మేము ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పినప్పటికీ అతని పేరుని 10 మందికి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఒక సంబంధం లేని సిచ్యువేషన్లో ఆయన క్యారెక్టర్ని లాగి చర్చ చేశాడు. ఇప్పుడు మళ్ళీ అందరికీ అసలు ఎవరు అతని చరిత్ర ఏంటి అని తెలుసుకునే క్రమంలో పడ్డారు. అవసరం లేని పంచాయతీది. నెక్స్ట్ సీత అనే అమ్మాయి ఫోటోలు బయటపెట్టి ఆ పిల్లతో కూడా ఏవేవో చెప్పారు. నెక్స్ట్ రీతు చౌదరి ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. మీ ఇద్దరి మధ్యలోకి ఎవరెవరో ఎందుకు వస్తున్నారు, వాళ్ళ సంబంధం లేని క్యారెక్టర్స్ని ఎందుకు బయట పెడుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారంటే తెలియట్లా. అండ్ ఈ అబ్బాయి పెళ్ళి కాకముందే అంటే 19 yearsలో ఉన్నప్పుడే తను ప్రెగ్నెన్సీ వచ్చింది అనే విషయాన్ని తను చెప్పాడు. సరే కొన్ని అది వాళ్ళ పర్సనల్లే, ఎంత కాదంటే వీళ్ళు ఆయన ఏదో కావాలని చెప్పలేదు, చెప్పాల్సి వచ్చింది ఆ క్రమంలో, ఆ ఆవేశంలో అలా మాట్లాడాడు. అది కూడా లైవ్లో చూసాం మనం. నెక్స్ట్ ఒక లగ్జరీ హోటల్, అండర్ వాటర్ లగ్జరీ హోటల్, పర్ డే 15 లక్షలు 20 లక్షలు విలువ ఉన్నటువంటి హోటల్, అక్కడికి భార్య అండ్ పిల్లలతో పాటు తను గడపడానికి హాలిడేకి వెళ్ళాడు. అది కూడా తను చెప్పిన దాంట్లో నిజాయితీ ఏం కనపడిందంటే, అంటే నాకు తను ఇష్టం లేకపోతే తనతో అంత రిచ్గా గడపాలని ఎందుకు అనుకుంటా. అంటే నిజంగా అమ్మాయిలతో తిరిగేవాడైతే ఆ 15 లక్షలే కాదు, నువ్వు 15,000 1500 15,000 పెట్టి ఓయో రూమ్లకి లగ్జరీ హోటల్స్ కూడా వేరే వేరే అమ్మాయిలతో వెళ్ళొచ్చు, వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చుకొని కూడా తిరగవచ్చు. కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేశానండి, మేము అంత చక్కగా ఉన్నాము, ఎందుకు ఇలా తయారైంది ఈవిడ అని చెప్పేసి వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. నెక్స్ట్ పెళ్ళికి ముందు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అనే ఒక విషయాన్ని ఆవిడ చెప్పింది, అది నాకు నచ్చల. అండ్ తను ఇన్స్టాలో రీల్స్ పెట్టుకుంటుంటే కింద ఎవరెవరో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, అవి ఈయనకి నచ్చట్లా. నీ భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నీకు నచ్చట్లా, ఆయనకు కూడా నువ్వు చేసేవేవో నచ్చట్లా. మీరు ఒకరికొకరు సరిగ్గా ఉండే సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. రచ్చ చేసినప్పటికీ సంబంధం లేని అమ్మాయిలు తీసుకొచ్చి దాంట్లో కలిపి వాళ్ళ పేరు పాడు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళ ఆయనకి రీతుతో నీకేమైనా ఎఫ్ఐఆర్ ఉందా అని అడిగింది. ఆమె చుంచుమోహన్లా ఉంటుంది, దాంతో నేనెందుకు పెట్టుకుంటాను అనేది ఈయన ఒక సమాధానం చెప్పాడు. ఆ విషయం ఆవిడ చెప్పింది, ఈయన చెప్పాడు. ఇప్పుడు బయట ఏం వైరల్ అవుతుందంటే రీతు మొహం చుంచుమొహం, ఆమెమో బిగ్ బాస్ హౌస్లో ఉంది. చాలామంది ఏమో ఆ మొహాన్ని అట్లా పెట్టి చుంచుమొహం అని కామెంట్లు చేస్తున్నారు. ఇట్లా తయారైపోయింది. అంటే ఒక మనిషికి తెలియకుండా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వైరల్ అవుతున్నారంటే గుంటనక్క ఇట్లాంటి కొన్ని పేర్లు గతంలో కూడా మనం చాలా చూసాం. ఒక పేరు పడిందంటే అదే పేరుతో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి హౌస్లో పేరు రాకపోయినా బయట ఇప్పుడు ఇంత వైరల్ అయ్యేసరికి చుంచుమొహం బాగా వైరల్ అయిపోయింది. తెలియకుండా ఒక ఇది ఇచ్చారు. తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంది, రోజు అందరూ ఓట్లు వేస్తున్నారు, ఆమెను 24/7 లైవ్ చూస్తున్నారు. ఆ పిల్ల లోపల ఎంటర్టైన్మెంట్ కోసం ఇద్దరు అబ్బాయిలతో సరదాగా తిరుగుతూ ఉంది. అది కావాలనేం కాదు, అది అలా ఉంటేనే హౌస్లో నెట్టుకొస్తారు. యాక్చువల్గా కాన్సెప్ట్ ఇన్ని జరుగుతున్నాయి. ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ, ఆ వైఫ్ రచ్చకీడ్చి సంబంధం లేని అమ్మాయిలందరిని అందులో పెట్టి వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకునే స్థితిలో కూడా వాళ్ళు లేని టైంలో ఇలా చేయడం. నెక్స్ట్ దీనికి ఈ సిట్యువేషన్కి సంబంధం ఉన్న ఒక మనిషి, ఈ సిట్యువేషన్లో సంబంధం ఉన్న మనిషి, ఈ కంప్లీట్ స్టోరీలో ఒక క్యారెక్టర్ కూడా ఉన్న మనిషి, తను ఏం చేస్తాడంటే నేను జర్నలిస్ట్, నాకేం లేదు, నేను ఒక నిజాయితీగా ఉన్నాను, ఇది నా ఇంటి అడ్రస్, ఇది నా కార్ అడ్రస్, ఇది నా మొబైల్ నెంబరు, అది నేను ఈ రూట్లోనే వెళ్తాను, రోజు ఏముంటే చేసుకోండి, దమ్ముంటే చూసుకోండి అని సవాల్ విసరడం. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ రౌడీ షీటర్ అనే ఆయనతో మాట్లాడుతున్నాడో అప్పుడు
నా గురించి కూడా మీకు తెలుసుగా, నా గురించి కూడా మీకు తెలుసుగా, నా గురించి కూడా మీకు తెలుసు కదా అని చెప్పి లైవ్లో నేనేమైనా చేయగలను అని ఆయనకు చెబుతున్నాడా, ఇండైరెక్ట్గా ఇంకెవరికో చెబుతున్నాడా లాగా చెబుతున్నాడు ఆయన. నెక్స్ట్, నా ఇంట్లో నీకేం పనిరా బాబు అని చెప్పేసి అడుగుతున్నాడు ఒక ఇంటి యజమాని. నేను లేనప్పుడు, మా ఇంట్లో మా ఆవిడ ఉన్నప్పుడు నా ఇంట్లో నీకేం పని? అంతసేపు సరదాగా గడిపి రీల్స్ తీసుకోవడం నీకేంటి పని? ఆ బ్యాక్గ్రౌండ్ నాది, ఆ ప్లేట్ నాది, ఆ స్పూన్ నాది, ఆ కుర్చీ నాది, ఆ డైనింగ్ టేబుల్ నాది. నువ్వెవడరా అక్కడ ఉండడానికని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. మళ్ళీ నేనేంటో తెలుసా అని ఇండైరెక్ట్గా ఇంకెవరితోనో మాట్లాడుతూ ఈయనకి వార్నింగ్ ఇచ్చాడా జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ సంబంధించిన పర్సనల్ డేటా కూడా ధర్మ మహేష్ దగ్గర ఉంది. ఆయన ఎప్పుడైనా బయట పెడతాడు. చాలా అద్భుతమైన విషయాలన్నీ ఉన్నాయి దీంట్లో. ఆ జర్నలిస్ట్కి సంబంధించిన పర్సనల్, అంటే వీళ్ళ స్టోరీకి మించిన పర్సనల్ కథలు ఉన్నాయి. మొత్తం ఆయన చుట్టూ తిరిగే లాంటి స్టోరీలు కూడా ఉన్నాయి. ధర్మ మహేష్ దగ్గర ఉంది ఆ కథ కూడా. తను ఈ రోజు కాదు రేపు ఆయన ఎందుకులే అనవసరంగా బయట పెట్టడం అని ఆలోచిస్తున్నాడు. ఆయన బయట పెడతాడు ఈరోజు రేపు. అప్పుడు ఆ జర్నలిస్ట్ ఏమవుతాడో చూడండి. అసలు ఈ కథ అంతా మర్చిపోతారు. గౌతమి, రీతు చౌదరి, ధర్మ మహేష్ కథ అంతా మర్చిపోయి కేవలం ఆ జర్నలిస్ట్ మీదకే వెళ్ళొద్ది. ఆయన చేసిన రాజకార్యాలు కూడా బోల్డ్ ఉన్నాయి. కూర్చొని నీతులు చెప్పిన ప్రతి ఒక్కడు నీతిమంతుడు కాదు, బుద్ధిమంతుడు కాదు. చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఇంకా మళ్ళీ గతం తాలూకులో హ్యాపీగా ఎప్పుడో ఏదో చేసుకొని ఇప్పుడు హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్న ఒక ఆయన్ని ఈయన పలానా ఏరియాలో ఉండే పెద్ద రౌడీ షీటర్ అని ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ చెప్పాడు. అందరు అది సెర్చ్ చేస్తున్నాడు. ఓవరాల్గా ఇప్పుడు ఉచ్చంతా జర్నలిస్ట్కే ఉంది. మరి నాకు తెలిసి ఈరోజో రేపో ఎల్లుండో ఖచ్చితంగా కథలాలు అయితే బయటికి వస్తాయి. వీలైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.